ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు, కడప జిల్లాలకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం కడప జిల్లాకు సంబంధించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ఉంటుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే కడపకు సంబంధించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనతో జనసేన సీనియర్ లీడర్ రావెల కిషోర్ బాబు గారు ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన సమీక్షా సమావేశాలు ఎలా జరిగాయన్నది, ఎలాంటి సమస్యలు జనసేన దృష్టికి వచ్చాయన్నది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటి వరకు 9 జిల్లాలకు సంబంధించిన సమీక్ష సమావేశాలు పూర్తయ్యాయి. ఆయా జిల్లాల నుంచి ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? ఇప్పటి వరకు జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో కార్యకర్తలు, నాయకుల్లో చాలా ఉత్సాహం కనిపించింది. కార్యకర్తలు, నాయకులందరూ కూడా వచ్చే ఎన్నికలకి సిద్ధపడుతున్నట్లుగా రిపోర్ట్లు వచ్చాయి. వాళ్ళల్లో చాలా సంతోషంగా ఉంది. వారి నాయకులు వారు మెచ్చినటువంటి, అభిమానించేటువంటి, ప్రేమించేటువంటి నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ గారితో ముఖాముఖిగా మాట్లాడటం, వారికి అనేక విషయాలు వారి దృష్టికి తీసుకురావటం, ఇవన్నీ కూడా వాళ్ళల్లో ఉత్సాహాన్ని, నూతన ఉత్సాహాన్ని కలిగించినటువంటి అంశాలు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వారిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపారు. దశ నిర్దేశం ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా కష్టపడి పనిచేసి విజయం వైపు వెళ్లాలన్న అనేక అంశాల గురించి వారికి వివరించడం జరిగింది. జిల్లాల్లో ఉన్నటువంటి ఆ నాయకుల మధ్య సమన్వయం తోటి అందరూ సమిష్టిగా కృషి చేయాలని, సమిష్టిగా పనిచేయాలని, పార్టీ యొక్క సిద్ధాంతాలని, మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని, జనసేన యొక్క ఆశయాలని, లక్ష్యాలని ప్రజలకు వివరించాలని చెప్పడం జరిగింది. ఒక స్పష్టమైనటువంటి దిశ నిర్దేశం ఇచ్చారు. ఎన్నికలలో ఏ విధంగా మనం విజయాన్ని సాధించాలి, ఎన్నికల రంగంలో ఏ విధంగా పనిచేయాలి, ప్రతిపక్ష అధికార పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా మనకున్నటువంటి అభిమానం, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఓట్లుగా మలుచుకోవాలి అనేటువంటి అనేక కీలకమైనటువంటి అంశాల మీద విస్తృతంగా చర్చించి స్పష్టమైనటువంటి ఆదేశాలు, సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. పార్టీ సింబల్ కి సంబంధించి ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో ఎలాంటి సూచనలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్? పార్టీ సింబల్ ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇంకా విస్తృతంగా, ఇంకా శక్తివంతంగా వెళ్లాలి. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్ని రకాల సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్టీ సింబల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి, ఇలాంటి సింబల్స్ కి సంబంధించినటువంటి ఇతర సింబల్స్ కూడా, దీనికి పోలికగా ఉన్నటువంటి సింబల్స్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఈ సింబల్స్ లో కన్ఫ్యూజన్ రాకుండా ఏ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, స్పష్టమైనటువంటి విధంగా ఓటు వేసేటప్పుడు ఓటరు ఈ సింబల్ని ఏ విధంగా గుర్తించాలి, మిగతా సింబల్స్తో పాటు ఎలాంటి గందరగోళ పరిస్థితి లేకుండా ఈ సింబల్ మీద ఓటు వేసే విధంగా ఏ విధంగా వాళ్ళని మనం తయారు చేయాలి, వాళ్ళ మానసిక ప్రవృత్తిని ఏ విధంగా మలుచుకోవాలనే విషయం మీద అనేక సున్నితమైనటువంటి అంశాల గురించి పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జిల్లాల్లో కష్టపడి పనిచేస్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నూతన ఉత్సాహాన్ని నింపుకుని సమర శంకారాన్ని పూరించారు కాబట్టి, ఎన్నికల సమర శంకారాన్ని పవన్ కళ్యాణ్ గారు పూరించారు కాబట్టి ఆ కథనోత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. తప్పకుండా 2019లో జనసేన పార్టీ విజయాన్ని సాధిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.